మొన్న మరి భీమిలిలో ఒక పక్కన సముద్రం, ఒక పక్కన జన సముద్రం. ఆ సిద్ధం మీటింగు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున మరి సక్సెస్ అవటం జరిగింది. దాన్ని మించిన సిద్ధం మీటింగు పాత కృష్ణా జిల్లా, పాత వెస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి జిల్లాల 3 జిల్లాలతోటి రేపు సిద్ధం మీటింగ్ సంసిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలికి ఆయన ఇచ్చే సూచనల్ని చూతా చెప్పకుండా పాటించడానికి ఎలక్షన్లో వ్యూహాల్ని ఆయన చెప్పే మాటలను వినటానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు తరలి వెళ్తున్నారు. ఈ సిద్ధం మీటింగు భారీ ఎత్తున మన ఏదైతే ఆశ్రమం ఆపోజిట్లో మన సహారా ల్యాండ్లో పెద్ద ఎత్తున ఆ మీటింగ్కి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. మరి ప్రతి 3 జిల్లాల నుంచి, నలుమూలల నుంచి, గ్రామాల నుంచి, వార్డు నుంచి, మరి సందు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా కదిలి తరలి వెళ్ళటానికి ఎంతో పెద్ద ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్తున్నారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సూచనల్ని పాటించడానికి పెద్ద ఎత్తున సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన, మరి ఆయన చేసిన విధానాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమం ఇవన్నిటిని కూడా మరి దిశ నిర్దేశించే ఈ సిద్ధం మీటింగ్కి భారీ ఎత్తున రావుతున్నారు. ఇంచేతంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదరికాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని పెంచి, ఇండస్ట్రీస్ని పెంచి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యార్థుల్ని బాగా చదివించి, ఇంగ్లీష్ మీడియం తెప్పించి, అలాగే భారతదేశంలో 15వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యలో ఇవాళ నెంబర్ 1కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒకటి కాదు, చెప్పుకుంటా పోతుంటే ఈ రాష్ట్రాన్నే రూపురేఖలు మార్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక చరిత్రాత్మకమైన సభగా మిగిలిపోతుందని చరిత్రలో అటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నారు. ప్రజలు రావటానికి నలుమూలల నుంచి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు అడగచ్చు.